తోటకూర కాడలు పచ్చిశనగపప్పు కూరకి కావాల్సిన పదార్థాలండి. ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక పచ్చిమిరపకాయని కూడా సన్నగా తరిగి ఉంచుకున్నాను. తోటకూర కాడల్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1 కప్పు పచ్చిశనగపప్పుని ఉడికించుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులోకి తోటకూర కాడల్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసినాక మొత్తం ఇలా వేయించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని సేపు మగ్గనిద్దాము. ఒక కాడను తీసుకొని నొక్కి చూస్తే అది మెత్తగా అయితే ఇంక ఇది మగ్గిపోయినట్టేనండి. ఇంక ఇందులోకి ఉడకబెట్టిన పచ్చిశనగపప్పు వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా వేగిపోయిందండి. ఇందులోకి తగినంత కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కూర. ఇది బాగా ఎగిరిపోయిన తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. ఇవ్వండి, కూర అంతా రెడీ అయిపోయినట్టే, బాగా ఎగిరిపోయింది. ఇప్పుడు ఇందులో పొడి మసాలా వేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కూర రెడీ అయిపోయినట్టే. తోటకూర కాడలు పచ్చిశనగపప్పు కూర అయితే రెడీ అయిపోయిందండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది కూర.